when you are not going to control the population, a day will come, the nature itself will try to control the population. As a result, we have seen tsunamis. As a result, we have seen volcanoes. As a result, we have seen Uttarakhand, Kedarinath, Wayanad, and recently, in both Telugu states are also facing undue advantage of the rains also. అందుకని నా విజ్ఞప్తి మీ అందరితోటి, మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా ఏడికి పోయినా మీరు గుర్తుంచుకోవాల్సింది, మనం వచ్చింది ఎక్కడి నుంచి, పోవాల్సింది కూడా అక్కడికే. కాబట్టి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, కొండలు గుట్టల్ని చెరువుల్ని వీటిని లేఅవుట్లుగా మార్చకండి, ప్లాట్లుగా చేయకండి. ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరిగితే, ప్రకృతి విధ్వంసం వైపు మనల్ని నెట్టేస్తే చివరికి మనకు మిగిలేది ఏముండదు. కేదార్నాథ్లో నేను చూసినాను, చాలామంది భక్తులు శివునికి చాలా పూజలు చేస్తారు, శివుడు ఆజ్ఞ లేకపోతే చీమ కూడా గుట్టదు అని చెప్తారు. చాలా గొప్ప భక్తితోటి కేదార్నాథ్కి పోయినారు, ఉత్తరాఖండ్ పోయినారు. ఏమైంది? కొంచెం గట్టిగా వర్షాలు వస్తే చూస్తున్నాం కళ్ళ ముంగట ఇట్లాంటి బిల్డింగ్లన్నీ ఇట్లా కదిలిపోయినాయి. మరి శివుడు ఆజ్ఞ ఎందుకు ఇచ్చిండు? పెద్ద పెద్దోళ్ళు పోయినారు అక్కడికి, చాలామంది శివునికి పూజ చేసేటోళ్ళే పోయినారు అక్కడికి. కానీ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరిగితే ఇది జరుగుతుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ మీరు డిస్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. డిస్ట్రక్షన్ చేయకండి. ఆ డిస్ట్రక్షన్ ప్రకృతికి హానికరంగా ఉండకుండా ఉండాలని చెప్పి ఒక సైన్స్ టీచర్గా, ఒక రాజకీయ నాయకునిగా, భవిష్యత్ కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఒక వ్యక్తిగా చెప్తా ఉంటాను. నేను ఇండస్ట్రియల్ ఏరియా పటాన్చెరు నుంచి వచ్చినాను. టీచర్గా పనిచేసేటప్పుడు చిన్నప్పుడు వందే మాతర గీతం పాడుతుంటే వినేటోళ్ళం, మేము కూడా పాడేటోళ్ళం. ఇప్పుడు కూడా ప్రోగ్రాంలకు ముందు ప్రోగ్రాం అయిపోయాక పాడుతూ ఉంటాం. వందే మాతర గీతంలో పాడిన 3 లైన్లు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న మన భాగ్యనగరం దీని పేరులో ఉన్నాయేమో ఒకసారి ఆలోచించుకోండి. సుజలాం సుఫలాం మలయజ శీతలాం అని చెప్తాం. సుజలం మర్చిపోండి, ఏడికి పోయినా బాటిల్ నీళ్ళు తప్పితే మంచినీళ్ళు దొరికేటువంటి పరిస్థితులు లేవు. చేదబావులు పోయినాయి. ఎందుకు పోయినాయి అనేది ఒకసారి ఆలోచించారు. హైదరాబాద్ చుట్టూ భాగ్యనగరం అని చెప్పి చాలామంది వచ్చి ఇండస్ట్రీస్ పెట్టినారు. ఏమైందో మీరంతా చూసినారు. సుజలం పోయింది. మేము చిన్నగా ఉన్నప్పుడు వాగులలో చలిమేని ఇట్లా ఇసుకని పక్క జరిపి నీళ్ళు తాగి బతికేటోళ్ళం. ఇలా మంచినీళ్ళ బాటిల్ తప్పితే వేరేది లేనటువంటి పరిస్థితి. డెవలప్మెంట్ పేరిట వచ్చినటువంటి కెమికల్ ఇండస్ట్రీస్ మొత్తం గోదావరి నుంచి మొదలుకుంటే కృష్ణా దాకా, ఏడ నీళ్ళు ఉంటాడో కంపెనీ వస్తుంది, కంపెనీ అవుట్లెట్ వచ్చి దాంట్లో వస్తూ ఉంది. యాజ్ ఎ రిజల్ట్ సుజలం పోయింది, సుఫలం తిండి మంచి దొరుకుతూనే లేదు. అన్ని పొల్యూటింగ్ అరటి పండ్లను కూడా కెమికల్స్లో పెట్టి పండిస్తున్నారని చెప్పి పండుగ మారుస్తున్నారు కాయనని చెప్తున్నారు. సుజలం సుఫలం మలయజ శీతలం. మేము చదువుకునేటప్పుడు చిన్నప్పుడు అరుగుల మీద పడుకొని బతికేటోళ్ళం. ఇప్పుడు ఏసీలో కూర్చుంటే కూడా బతకలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఏడికిపోతే ఈగిపోతే ఓ కంపెనీ వాసన, ఆడికిపోతే ఓ కంపెనీ వాసన, ఇంకో కంపెనీ వాసన. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ద ఇండస్ట్రీస్. ఇన్ ద నేమ్ ఆఫ్ ఇండస్ట్రీస్ డోంట్ బ్రేక్ ద ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది మాత్రమే నేను మీకు చెప్పదలుచుకున్నాను. భవిష్యత్ అచీవర్స్ కాబట్టి ఇంకొంతమంది కొత్త అచీవర్స్ ఎవరైనా రావాలని కోరుకుంటే ఎకాలజీని కంట్రోల్ చేస్తూ, పొల్యూషన్ని కంట్రోల్ చేస్తూ, భావితరాల బతుకుల్ని దుర్భరం చేయకుండా ఉండేటువంటి రీతిలో మీ ఇన్నోవేషన్స్ ఉండాలని, ఆ దిశగా మీరు అందరూ కూడా అడుగు పెడతారని, ముందుకు పోతారని, చిన్న స్థాయిలోంచి, చిన్న కుటుంబాల్లోంచి ఒక గొప్ప స్థాయికి ఎదిగి, ఒక గొప్ప పుస్తకంలో చోటు సంపాదించుకున్న మీరు మరింత గొప్పగా ఎదిగి ప్రపంచానికే మార్గదర్శనం చేసే రీతిలో ఎదుగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన 10 టీవీకి, మీకు అందరికీ కూడా ఈ 2 మాటలు మాట్లాడడానికి అవకాశం కల్పించిన 10 టీవీకి, విన్న మీకు అందరికీ, విన్న దీంట్లోంచి ఒక 2 మాటలను ఆచరణలో పెట్టాలనే సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో పెడతారని మనస్ఫూర్తిగా నమ్ముతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. దిగ్గజాలు కానీ, పాలసీ విధానాలు కానీ, ఆ విధానాలకు లోబడే మేము ముందుకు నడిచే ప్రయత్నం కూడా చేస్తాం. దానిలో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం చేపట్టిన హైడ్రా సంస్థ నుంచి, ఆ వ్యవస్థ నుంచి ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం. వరదలు వస్తూ ఉన్నాయి, అటు ఏదో ఖమ్మంలో వస్తూ ఉన్నాయి, లేకుంటే కోదాడలో వస్తూ ఉన్నాయి, మహబూబాబాద్లో పెద్ద ఎత్తున వచ్చినాయి. మొన్న 20లో జరిగిన హైదరాబాద్లో మనం ప్రత్యక్షంగా చూసినాం. మళ్ళా తిరిగి ఆ విధంగా జరగకూడదనే ఒక ప్రధానమైన ఉద్దేశంతోనే ఈ హైడ్రా వ్యవస్థకు సంబంధించి ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నేను హృదయపూర్వకంగా ఈరోజు ఒక ఉపాధ్యాయుడిగా, సమాజానికి సంబంధించిన అనేక సమస్యలు తెలిసిన ఒక న్యాయవాదిగా, ఈ మధ్యలో మేము చూసాం వారి ప్రకటనకు సంబంధించి హైడ్రా వ్యవస్థ చేస్తూ ఉన్న అంశాలను వారు బాహాటంగా చెప్పడం అనేది, ఎందుకంటే మేము ఐడియాలజికల్ సిద్ధాంతపరంగా మేము వేరే దారి నడిచినా, వారు వేరే దారి నడిచినా, ఓ మంచి పని చేసినప్పుడు ఈ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్తా ఉన్న రఘునందన్ రావు గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే అందరం కలిసి మంచి పని చేయాలని. ఈరోజు వరద బాధితులకు సంబంధించి కూడా ఈరోజు ఈ నీడ్ ఆఫ్ అవర్, నేను కానీ, రఘునందన్ రావు గారు కానీ, ఇతరులు కానీ రాజకీయాలకు తావునివ్వకుండా ఇంకా కూడా మీ పరంగా కూడా మీ సలహా సూచనలు తీసుకొని వరద బాధితులకు ప్రభుత్వం
అండగా ఉండే విధంగా చేస్తూ ఉన్న చర్యలకి మీరిచ్చే సలహా సూచనలకు ముందుకు తీసుకెళ్ళి తప్పకుండా మనం అందరం కలిసి వరద బాధితులకు అండగా నిలుద్దామని మీ అందరికీ మనవి చేస్తూ